మదర్ తెరేసా గారి దగ్గరకు ఒక అమ్మాయి, సంపన్న స్థితిలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి, మీ సేవ చూసి నేను ప్రేరేపించబడుతున్నాను, నాకు కూడా ఏదైనా ఇక్కడ సేవ ఏదైనా ఉంటే ఇవ్వండి అంటే, వాటర్ తీసుకుని వెళ్ళి కుష్ఠుతో బాధపడుతున్నారు, నీవు వాళ్ళ గాయాలని కడిగేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసారమ్మని పంపించారంట. వెళ్ళి చూస్తే ఆ దేహం అంతా కుళ్ళిపోయి రక్తం కారుతుంది, చీము కారుతుందండి. అది చూసేసరికి ఈ అమ్మాయికి వామిటింగ్ వచ్చేసింది. అక్కడ ఆ నీళ్లు, ఆ మెడిసిన్ అంతా కూడా పడేసి పరిగెత్తుకుంటూ తెరేసా గారి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ నా వల్ల కాదమ్మా, నేను అయినట్టుగా అడిగింది, ఏంటి అంత వికృతంగా ఉంది ఆ గాయాలు, నా వల్ల కాదు అని అప్పుడు అడిగారంట. అమ్మ మరి మీరు ఎలా చేయగలుగుతున్నారు మీరంటే, అప్పుడు ఆమె అనిందంట, వాళ్ళ గాయాలు కడుగుతున్నాను నేను అనుకోను, నా యేసయ్య గాయాలే నేను కడుగుతున్నాను అని అనుకుంటున్నాను కనుక అది నాకు ఏ రోజు విసుగుగా అనిపించలేదు. ఇది నా యేసయ్య గాయాలు. ఆనాడు యేసయ్య గాయాన్ని కడగడానికి, కట్టడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను అక్కడ లేను. ఆనాడు యేసయ్య గాయాన్ని నేను కడగలేకపోయాను. కనీసం వీళ్ళ గాయాలు కడుగుతున్నప్పుడైనా నా యేసయ్యకు నేను సేవ చేస్తున్నాను, నేను సంతృప్తి నాకు ఉంటుందని చెప్పారండి.